హైదరాబాద్ ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది. మెట్రోపాలిటన్ సిటీగా పేరు పొందింది. కానీ ఇక్కడ జనాభా, ట్రాఫిక్ విషయానికి వస్తే అందరూ అదిరిపోయి బెదిరిపోవాల్సిందే. చిన్న వర్షం పడితే చాలు, కిలోమీటర్లు నిలిచిపోయే వాహనాలు దాన్ని క్లియర్ చేయలేక అధికారులకు, సిబ్బందికి ముప్పు తిప్పలు. అందుకే హైదరాబాద్ అంటే చాలా మంది చూడడానికి వచ్చిన బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఆ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచన చేసింది. టూరిస్ట్ ప్లేస్ గా ఉండే సిటీని మరింత తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి సై అంది. హైదరాబాద్ లో జనాభా నిత్యం పెరుగుతోంది. 2025లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 1,13,30,000గా ఉండగా గతేడాదితో 2024తో పోలిస్తే 2.43% పెరుగుదల కనిపించింది. ఇలా ఏటా దాదాపు 3% జనాభా పెరుగుతోంది. అటు జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య 85,22,286కు చేరినట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ట్రాఫిక్ కారణంగా నిత్యం ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లే వాళ్ళు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తూనే టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా టూరిజం అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదట నగరంలోని టూరిస్ట్ ప్రాంతాలలో రోప్ వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అలా ముందు గోల్కొండ నుంచి కుతుబ్షాహీ టూమ్స్ వరకు, తర్వాత ట్యాంక్ బండ్, మిలారం ట్యాంక్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని టూరిజం డెవలప్మెంట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో నగరంలోని టూరిస్ట్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని తేల్చేశారు. ఇక గాల్లోనే ప్రయాణించే ఈ రోప్ వేలో ఓ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో ఒకేసారి 4 లేదా 6 ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు దోహదపడుతుందని అధికారులు, ప్రభుత్వం భావిస్తుంది. ఇంకోవైపు ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తూనే మరోవైపు టూరిస్టులను, విదేశీయులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలను అధ్యయనం చేసి ఎక్కడ వీలైతే అక్కడ ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఫ్లైఓవర్లు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఓ నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఇక సిటీలో గోల్కొండ, ట్యాంక్ బండ్, చార్మినార్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా పిల్లలు, బంధువులతో వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు.